హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకోసం కొత్త రెసిపీతో వచ్చానండి. అదేనండి చికెన్ షీక్ కబాబ్ కోసం ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకుని మిక్సీ వేసుకుని మెత్తగా చేసుకోవాలి. ఉల్లిపాయల నుంచి ఉల్లిపాయ రసాన్ని పక్కకు తీసి ఉల్లిపాయలు మాత్రమే వేసుకోవాలి. 1 స్పూన్ పచ్చిమిరపకాయల పేస్టు, 1 స్పూన్ అల్లం వెల్లిగడ్డ పేస్టు, 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ మిరియాల పొడి, 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ జీలకర్ర పొడి, 1/2 స్పూన్ కరివేపాకు, 1/2 స్పూన్ కొత్తిమీర, 1/2 స్పూన్ ఉప్పు, కొంచెం శనగపిండిని వేసి చికెన్కి ఈ మసాలా బాగా పట్టేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత స్టిక్స్ తీసుకుని చికెన్ స్టిక్స్కు పెట్టుకోవాలి. చికెన్ను కొంచెం కొంచెం తీసుకుంటూ ఈ స్టిక్స్కు చికెన్ను ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా స్టిక్స్కి అన్నిటికీ చికెన్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. షీక్ కబాబ్ వచ్చేసి హైదరాబాద్ స్పెషల్ రెసిపీ అండి. ఇది మీరు ఒకసారి ఇంట్లో ఈ విధంగా నా స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, మీకు పర్ఫెక్ట్గా షీక్ కబాబ్ వస్తుందండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న షీక్ కబాబ్లను అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకుని పెనం పెట్టుకోవాలి. పెనం లేదా కడాయిలో కూడా ఈ షీక్ కబాబ్లను చేసుకోవచ్చండి. పెనం వేడైన తర్వాత ఈ షీక్ కబాబ్లను ఒకదాని తర్వాత ఒకటి 3 లేదా 4 పెట్టుకుని 10 నుంచి 15 నిమిషాల పాటు మంటని మాత్రం లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వీటిని ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా ఫ్రై అవుతున్నప్పుడు ఒక 5 మినిట్స్కి ఒకసారి ఆయిల్ లేదా నెయ్యి వేసుకోవాలి. ఈ షీక్ కబాబ్లను మెల్లగా నిదానంగా కదుపుతూ తిప్పుతూ కాల్చుకోవాలండి. ఈ విధంగా చేయడం వల్ల అన్ని వైపులా కూడా ఈ షీక్ కబాబ్లు ఫ్రై అవుతాయి. ఆయిల్ వేస్తూనే ఫ్రై చేసుకోవాలి అండి. ఇలా తిప్పుతూనే ఉండాలి అండి, లేదు అంటే ఒకవైపు కాలి మరొక వైపు కాలకుండా ఉంటుంది. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన షీక్ కబాబులు వేసే కంటే ముందు బటరు రాసుకుని ఒకదాని తర్వాత మరొకటి పెట్టుకుని ఇవి కూడా ఈ విధంగానే ఫ్రై చేసుకోవాలి. ఇలా షీక్ కబాబులను ఫ్రై చేస్తూ ఉంటే ఎంత మంచి స్మెల్ వస్తుందండి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇలా రెడీ అయిన షీక్ కబాబులను అన్నిటినీ ఒక ప్లేట్లో పెట్టుకుని గ్రీన్ చట్నీ లేదా టమాటా కెచప్తో తింటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారు కదా, మరి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.